ఆమె సినీ నిర్మాత. రాజకీయాలపైన ఆసక్తితో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లోనూ అదే పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీలో అధినేత పైన సినిమా డైలాగులతో, కవితలతో ప్రశంసల వర్షం కురిపించేవారు. మరి 2024 ఎన్నికల్లో పార్టీ కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు. అసలేం జరిగింది? ఎందుకు అధినేత పక్కన పెట్టారు? అసలు ఆ మహిళా నేత ఎవరు? నెల్లూరుకు చెందిన జొన్నలగడ్డ పద్మావతి అనంతపురంలోని జేఎన్టీయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎంటెక్ పూర్తి చేశారు. సినిమా రంగంలో నిర్మాతగా రాణించారు. రాజకీయాలపై ఆసక్తితో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా వైసీపీ నుండి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బి యామిని బాల చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా కుంగిపోకుండా ప్రజల్లో తిరిగారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ మేలుకొలుపు పేరిట నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజల్లో పేరు సంపాదించుకున్నారు. అనంతరం 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్ల ప్రాణాలను కాపాడే ఒక నూతన ఆవిష్కరణ చేశారు. అందుకుగాను నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన నూతన ఆవిష్కరణ పోటీలో ఆమె రూపొందించిన ప్రత్యేక క్యాబిన్ కు విశిష్ట గుర్తింపు దక్కింది. దాంతో ఆమెకు ప్రజల్లో మంచి పేరే వచ్చింది. అయితే జొన్నలగడ్డ పద్మావతి రూటే సపరేటు. నచ్చితే నెత్తినెక్కించుకోవటం, లేదా నచ్చలేదంటే ఎంతటి వారైనా సరే ఇచ్చిపట్టి కొట్టేయటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. పొగడ్తలద వర్షంతో పాటు విమర్శల వర్షం కురిపించి హాట్ టాపిక్ గా మారతారు. ఈ క్రమంలో తమ పార్టీ అధినేత జగన్ పై అసెంబ్లీ సాక్షిగా పొగడ్తల వర్షం కురిపించారు. అంతేనా, ఆమెకు నచ్చినప్పుడు విమర్శల వర్షం కురిపించి సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జొన్నలగడ్డ పద్మావతి అసెంబ్లీలో ఓసారి జగన్ పై పొగడ్తల వర్షం కురిపించి హాట్ టాపిక్ గా మారటంతో పాటు అంతే స్థాయిలో ట్రోల్స్ కు కూడా ఎదుర్కొన్నారు. నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం అంటూ అసెంబ్లీలో నవ్వులు పోయించారు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్లు సినిమా డైలాగులతో ఆకాశానికెత్తేశారు. దీంతో జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఖుషి అయ్యారు. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అని నెల్సన్ మండేలా గారు అన్నారు. అధ్యక్ష, నిజంగానే ఒక ఎడ్యుకేషన్తోనే ఇవన్నీ మార్పులు వస్తాయని మనం అంబేద్కర్ గారి ద్వారా మనం క్లియర్గా మన కంట్రీలో చూసి మనం తెలుసుకున్నాం. అధ్యక్ష, ఇది ప్రతి ఇంట్లో జరగాలి, ప్రతి ఇంట్లో కూడా అందరూ ఎదగాలి, టెక్నికల్ కోర్సెస్ చేయాలి, చాలామంది ఉన్న పేదవాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలి, ఏ రకమైన ఇబ్బంది పడకూడదని చెప్పి జగనన్న తీసుకొచ్చిన ఈ పథకాలన్నింటినీ కూడా స్వాగతించాల్సింది పోయి డ్రామాలు వేస్తూ ఉన్నారు. అధ్యక్ష, నిజంగా ఇటువంటి డ్రామాలు చూస్తుంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అధ్యక్ష, అలాగే అధ్యక్ష, ఈరోజు శాసన మండలిలో ఏమి రిజెక్ట్ చేసినా కానీ జగనన్న అనుకుంటే అధ్యక్ష ఏదో చిన్న డైలాగ్, నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం స్వామి.
అంతేకాదు తన నియోజకవర్గం సింగనమల రైతులకు సాగునీటి కోసం జగన్పై జొన్నలగడ్డ పద్మావతి ఘాటు వ్యాఖ్యలతో సంచలన విమర్శలు గుప్పించి హాట్ టాపిక్ గా మారారు. ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్నచూపు అంటూ దుయ్యబట్టారు. నీళ్లు ఎందుకివ్వరని ఎన్నిసార్లు అడిగినా సీఎం స్పందించలేదంటూ మండిపడ్డారు. మన నీటి హక్కు కోసం ఇంత ఫైట్ చేయాలా అని నిలదీశారు. ఎస్సీ ఎమ్మెల్యే అయితే అణిగిమణిగి ఉండాలా? నీటి కోసం ఎస్సీ మహిళా ఎమ్మెల్యే మాట్లాడితే అది పెద్ద పాపం, పెద్ద నేరం, పెద్ద తప్పు అవుతుందా అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో జగన్ కీలుబొమ్మ అంటూ దుయ్యబట్టారు. అయితే ఇంతవరకు పనిచేసిన వాళ్లు 5 ఏళ్లలో ఒక్కసారి నీళ్లు ఇచ్చి వదిలేస్తారు. అదే ఎక్కువ, మీరెందుకు అంతగా పట్టుబడుతున్నారు అంటూ ప్రభుత్వ పెద్దలు తననే అవమానించారని ఫేస్బుక్ లైవ్ లో కన్నీరు పెట్టుకుని ఒక్కసారిగా సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు. ఇలా మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రూటే సపరేటు అని నిరూపించుకున్నారు. నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకుంటే ఈడ్చికొట్టడం జొన్నలగడ్డ పద్మావతి స్టైల్. మంచి చేసే విషయంలో ఎమ్మెల్యేగా జగన్ను ఆకాశానికి ఎత్తేసి నెత్తిన పెట్టుకున్నారు. కానీ తన నియోజకవర్గానికి సాగునీరు ఇవ్వాలని అడిగితే పట్టించుకోకపోవడం అటుంచితే అవమానించారంటూ ఒక్క విమర్శతో ప్రభుత్వ పెద్దలను పాతాళానికి పడేశారు. దీంతో పద్మావతి లాంటి ఎమ్మెల్యే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని నిరూపించుకున్నారు. మరి అంత సూటిగా మాట్లాడే పద్మావతిపై ఉన్న నెగిటివ్ ఇమేజ్ ఏంటి? ఆమెకు 2024 ఎన్నికల్లో ఎందుకు టికెట్ ఇవ్వలేదు? అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసి ఒక్కసారిగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. తన నియోజకవర్గానికి సాగునీరు ఇవ్వలేదని జగన్ తో పాటు ప్రభుత్వ పెద్దలపై అంతే స్థాయిలో విమర్శలు గుప్పించి పాతాళానికి పడేశారు. దీంతో పద్మావతి లాంటి ఎమ్మెల్యే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని నిరూపించుకున్నారు. అంతేకాదు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరని స్థానికుల నుండి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని అభివృద్ధి సింగనమలలో ఎలా చేయగలుగుతామని మౌనంగానే మిన్నకుండిపోయారు. ప్రభుత్వమే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం గాలికి వదిలేస్తే సింగనమలలో తాను ఎలా అభివృద్ధి చేస్తానని కాబోలు. విమర్శలను పద్మావతి అస్సలు పట్టించుకోలేదనే అభిప్రాయాలు లేకపోలేదు. అయితే తన నియోజకవర్గానికి సాగునీరు ఇవ్వడం లేదంటూ ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు జొన్నలగడ్డ పద్మావతి. అధిష్టానంపై తిరుగుబాటు యుద్ధమే చేశారని చెప్పవచ్చు. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని లైవ్ లో వాపోయారు. సీఎంఓపై విమర్శలు గుప్పించారు. అయితే పద్మావతి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. దానిపై సీఎంకి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినా అధిష్టానం ఆమెపై కక్ష కట్టి టికెట్ నిరాకరించింది. మరో వ్యక్తికి టికెట్ ఇచ్చి సిట్టింగ్ అభ్యర్థి అయిన మహిళా ఎమ్మెల్యేను అవమానించారని ఆ సమయంలో వైసీపీ పెద్దలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే 2019లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన జొన్నలగడ్డ పద్మావతికి ఆదిలోనే వర్గపోరు మొదలైంది. కార్యకర్తలని పక్కన పెట్టారని, సొంత పనుల కోసమే సమయం కేటాయించారనే విమర్శలు మొదలయ్యాయి. అంతేకాకుండా నియోజకవర్గంలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాను ప్రోత్సహించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
పద్మావతి భర్త సాంబశివారెడ్డి కనుసన్నల్లో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా నడుస్తోందని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం దావనంలా వ్యాపించింది. అలాగే నియోజకవర్గంలోని వైసీపీలో 2 వర్గాలుగా విడిపోయి 2024 ఎన్నికలలో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ కేటాయించొద్దంటూ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రహస్య మంతనాలు నిర్వహించారు. ఈ తతంగమంతా అధిష్టానం దృష్టికి కూడా చేరవేయటంతో జొన్నలగడ్డ పద్మావతికి వైసీపీ అధిష్టానం మొండి చేయి చూపించిందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం సింగనమల టికెట్ను వీరాంజనేయులు అనే ఒక టిప్పర్ డ్రైవర్కు కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ నియోజకవర్గంలో వైసీపీ నేతలు చేసిన అరాచకాలను, ఇసుక దందా, లిక్కర్ దందా, గంజాయి వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలను తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం, వైసీపీ నేతల రాజకాలు బట్టబయలు కావడంతో వైసీపీ పూర్తిగా చేతులెత్తేసింది. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి ఏమాత్రం జరగలేదని, సొంత పార్టీ నాయకులకు మాత్రమే లబ్ధి చేకూరిందని నియోజకవర్గ ప్రజలు నిర్మోహమాటంగా వైసీపీ పార్టీపై దుమ్మెత్తిపోశారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీకి ఆ కుటుంబానికి ఉన్న ఇమేజ్, కూటమి హవా అన్నీ కలిసి రావటంతో సింగనమలలో వైసీపీ ఓటమి పాలు కాక తప్పలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.